బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న 4వ టెస్టు 4వ రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 228 పరుగులు సాధించింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకుంటే ఆసీస్ లీడ్ 333 పరుగులకు చేరింది. కాగా భారత జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియాను భారత బౌలర్లు బుమ్రా, సిరాజ్ కోలుకోలేని దెబ్బతీశారు. పదునైన బంతులతో బ్యాటర్లను వణికించారు. వీరి దెబ్బకు వడివడిగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో 91 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయితే కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియన్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశారు. ఇద్దరు కలిసి నెమ్మదిగా పరుగులు సాధిస్తూ స్కోర్ బోర్డుపై పరుగులు పేర్చుకుంటూ పోయారు. 41 పరుగులు చేసిన కమిన్స్ ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం నాథన్ లియన్ 41, స్కాట్ బోలాండ్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నైట్ స్కోర్ 358 పరుగులకు 9 వికెట్ల వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు మరో 11 పరుగులు మాత్రమే జోడించి 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. అయితే అంతకుముందు అద్భుత సెంచరీతో చెలరేగిన నితీష్ కుమార్ రెడ్డి 114 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అవుట్ కావడంతో భారత జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. ఆస్ట్రేలియా ప్రస్తుతం 333 పరుగుల ఆధిక్యం సాధించి బలమైన పొజిషన్లోనే ఉంది. ఆటకు రేపు చివరి రోజు కావడంతో భారత్పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. నేటిలాగే రేపు కూడా పిచ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్కు కష్టాలు తప్పనట్టే. ఆసీస్ బౌలింగ్ను సమర్థంగా అడ్డుకోగలిగితే మ్యాచ్ డ్రాగా ముగుస్తుంది. మరోవైపు దక్షిణాఫ్రికా వరుస టెస్టు విజయాలతో దూసుకుపోతుంది. సొంత గడ్డపై పాకిస్తాన్తో ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టులో 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ గెలుపుతో సఫారీలు వచ్చే జూన్లో లార్డ్స్లో జరగనున్న WTC ఫైనల్ తొలి బెర్తును ఖరారు చేసుకుంది. దీంతో ఫైనల్లో దక్షిణాఫ్రికాతో తలపడే మరో జట్టు ఏది అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పాయింట్ల పట్టికలో 2-3 స్థానాల్లో ఉన్న ఆస్ట్రేలియా, భారత్ మాత్రమే మరో బెర్తును ఖరారు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంటే ఫైనల్ కు వెళుతుంది. కానీ అలా జరగాలంటే శ్రీలంకతో జరిగే 2 టెస్టుల సిరీస్ లో ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ లో మాత్రమే గెలవాలి. ఒకవేళ BGT సిరీస్ 2-2తో డ్రా అయినా భారత్ కు అవకాశం ఉంటుంది. అప్పుడు శ్రీలంకతో సిరీస్ లో ఆసీస్ ఒక మ్యాచ్ లోనూ విజయం సాధించకూడదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ 1-1తో ముగిసినా భారత్ కు ఛాన్స్ ఉంది. అలా జరగాలంటే ఆసీస్ తో 2 టెస్టుల సిరీస్ ను శ్రీలంక 1-0తో గెలవాలి. ఈ సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా నేరుగా WTC ఫైనల్ కు చేరాలంటే ఆసీస్ తో ప్రస్తుతం జరుగుతున్న 4వ టెస్టుతో పాటు సిడ్నీలో జరిగే చివరి మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. మరి భారత్ ఆసీస్ ను చేజ్ చేసి గెలుస్తుందా లేక డ్రాతో సరిపెట్టుకుంటుందా అనేది వేచి చూడాలి. రైట్, ఇక ఇదే అంశంపై మనతో డిస్కస్ చేయడానికి వేణు స్పోర్ట్స్ అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వేణు గారు నమస్తే అండి. వేణు గారు చెప్పండి.
భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. డే 4లో మ్యాచ్ చూస్తే ఇంకో వికెట్ ఉండగానే భారత్ పై ఆసీస్ 333 పరుగుల ఆధిక్యత సాధించింది. అంటే చివరి రోజు ఆట ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇది కొద్దిగా ఆలోచనతో మనం అబ్జర్వ్ చేస్తే బాల్ కొత్తగా ఉన్నప్పుడు బాల్ చేసేది చాలా చేస్తుంది. బాల్ ఈ సిరీస్ మొత్తం మనం చూసాం. 30 ఓవర్లు దాటిన తర్వాత బాల్ చేసే చేష్టలు అంటే బుమ్రా అంత స్కిల్ లేకపోతే, లేకపోతే కమిన్స్ అంత స్కిల్ లేకపోతే స్టార్క్ లాంటి వాళ్ళు కూడా స్ట్రగుల్ అయ్యారు. స్కాట్ బాల్ అండ్ మధ్యలో అలాంటి వికెట్ టేకింగ్ బాల్ తీసుకుంటున్నాడు, కానీ ఎక్కువ ఎఫెక్టివ్ కన్సిస్టెంట్లీ త్రూ అవుట్ ద స్పెల్ బుమ్రా అండ్ మన ప్యాట్ కమిన్స్ ఉన్నారు. వేరే వాళ్ళు ఎవరు లేరు. సో ఏంటంటే మనకి కొత్త బాల్ ని మనం కేర్ఫుల్ గా ఆడి చాలా ఎక్కువ రన్స్ రాకపోయినా మనకి ఫస్ట్ మేబీ 22 ఓవర్స్ వరకు ఒక 2 వికెట్స్ కోల్పోయినా అబౌట్ 60-70 వరకు మనం తీసుకెళ్ళగలిగితే దెన్ వీ కెన్ అటాక్. ఇంకో విషయం ఏంటంటే మన బ్యాటింగ్ కాంబినేషన్స్ ని మనం ప్రాపర్ గా చూసుకోవాలి. ఇప్పుడు ఐ థింక్ విరాట్ కోహ్లీ షుడ్ బి పేరింగ్ విత్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ వాషింగ్టన్ సుందర్ ని రోహిత్ శర్మతో పేర్ చేయాలి. ఐ థింక్ దట్ ఈస్ ది బెటర్ పేరింగ్. అప్పుడైతే అగ్రెషన్ ని కొద్దిగా కన్సర్వేటివ్ గా బ్యాటింగ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ అగ్రెషన్ ని మన కన్సర్వేటివ్స్ ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటే మనకు డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉందండి. లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ చూడండి, 11-41 చేయగలిగితే జైస్వాల్ ఎంత చేస్తాడో ఒకసారి ఊహించండి. మరి చేజింగ్ ఎలా ఉండే అవకాశం ఉందంటున్నారు ఈ గేమ్ లో? చేసింగ్ కొద్దిగా స్టార్టింగ్ లో కేర్ఫుల్ గా ఉండాలంటే వీ షుడ్ నాట్ లూజ్ వికెట్స్. ఇది మళ్ళీ అదే కేఎల్ రాహుల్ అండ్ జైస్వాల్ షుడ్ బి ఓపెనింగ్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ షుడ్ బి డ్రా. మన ఓవర్ని రేపు 96 ఓవర్స్ వీళ్ళు ఇకపోయిన సపోజ్ మనకు 90 ఓవర్స్ ఇచ్చారనుకోండి, 90 ఓవర్స్ కి 350 రన్స్ అనుకోండి. సో ఇట్స్ అబౌట్ 4 runs an over. సో ఏంటంటే అది మనం స్టార్టింగ్ ఓవర్స్ కొద్దిగా కన్సర్వేటివ్ గా స్టార్టింగ్ ఓవర్స్ 25 ఓవర్స్ ఒక 2.5 runs చప్పున తీసుకున్నాం. మనం మధ్యలో ఓవర్స్ ని కన్సాలిడేట్ చేసుకోవాలి. మనం వికెట్స్ కోల్పోతే ప్రాబ్లం అయిపోతుంది, కోల్పోకుండా మేనేజ్ చేసుకోవాలి. ఈ పిచ్ మీద మన వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను. కొత్త బాల్ తెలివిగా మేనేజ్ చేయాలంతే. అలాగే లాస్ట్ రోజు మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ లైనప్ ఏ విధంగా ఉండాలి, ఇక ఆసీస్ బౌలర్లను ఏ విధంగా ఎదుర్కోవాలంటారు? ఇప్పుడు ఆల్రెడీ నేను చెప్పినట్టు జైస్వాల్ అండ్ రాహుల్ షుడ్ ఓపెన్ అంటే సేఫ్టీ ఫస్ట్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే రోహిత్ శర్మ అని ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్తున్నాను. రోహిత్ శర్మ జైస్వాల్ చూడండి ఏం చేస్తున్నాడు. జైస్వాల్ క్రీజ్ లో నిలబడి ఆడకుండా ఈస్ టేకింగ్ దట్ ఆ షిమీ డౌన్ ది క్రీజ్ తీసుకుంటున్నాడు, డౌన్ ది పిచ్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఏంటంటే బౌలర్స్ కి ఆ స్వింగ్ దొరికే అవకాశం తక్కువ ఉంటుంది, ఎక్కువ పోర్టెంట్ గా ఉండే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి స్ట్రాటజీ మన కమిన్స్ తో యూజ్ చేయడానికి ఉండదు, ఎందుకంటే కమిన్స్ 3/4 లెంగ్త్ యూజ్ చేస్తాడు. సో ఏంటంటే బ్యాటింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలంటే జైస్వాల్ షుడ్ అటాక్ అండ్ కేఎల్ రాహుల్ షుడ్ డిఫెండ్ ది వికెట్స్. మనం డిపెండింగ్ ఆన్ 50 for 1 అయింది అనుకోండి, సపోజ్ లెట్ us say 15 ఓవర్స్ ప్రాంతంలో 50 for 1 అయింది అనుకుంటే ఐ థింక్ మనం ఈ టార్గెట్ ని 100 కింద చూసుకోవాలి. అండ్ డిపెండింగ్ ఆన్ మన నంబర్ ఆఫ్ వికెట్స్ ఆ స్టేజ్ లో మనం ఓవర్స్ ఎక్కువ ఆడటం అనేది చాలా ఎక్కువ ఇంపార్టెంట్. న్యూ బాల్ ని మనం ప్రాపర్ గా మేనేజ్ చేసుకుంటే కొత్త రెండో బాల్ వచ్చినప్పటికీ 81 ఓవర్స్ కి రెండో బాల్ వస్తుంది, అప్పటికి తప్పకుండా మనకు అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయండి. అండ్ అదే నితీష్ కుమార్ రెడ్డి ఫామ్ చూసాం, మన వాషింగ్టన్ సుందర్ ఫామ్ చూసాం. ఐ హ్యావ్ అ వెరీ ఫనీ ఫీలింగ్ అంటే రోహిత్ శర్మ విల్ మేక్ అ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూషన్. I have a feeling this is his last test match. I think this is his last test match and he will make a significant contribution on a feeling. Yavante chaala great player andi, one of the greats of the game. Contribution definitely ga Rohit Sharma nunchi vastundi. We have a definite chance andi. Chance lakapothe we can always play for a draw the last 20-25 hours. Manaku pedda problem kaadu adi.